నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. హెల్మెట్ ధరించడం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షిత గమ్యస్థానాలకు చేరే వీలుంటుందని బేగంపేట ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ అన్నారు. వాహనాలు నడపడంలో మేల్కోవాలని ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించేందుకు అన్నానగర్ చౌరస్తాలో వాహనదారులకు వివరించారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, సున్నితమైన మెదడు తలకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఇతర భాగాలు రక్షణకు ఉపయోగపడుతుందని, తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే సురక్షితమైన ప్రయాణం చేయొచ్చని సూచించారు. వాహనదారులకు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వారితోటి ప్రామిస్ చేయించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ ట్రాఫిక్ ఎస్ఐ శివరాజ్, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ షేక్ షఫీ పాల్గొన్నారు. अभी हम लोग को दारू पीने की आदत रहता है, अभी उस टाइम पे रहेगा तो गाड़ी चलाने की क्या जरूरत है? तो बच के आ जाओ। जब दारू पी के चलाएगा तो उसको होश नहीं रहता, इसको मारेगा। तुम्हारा गलती का वजह से दूसरों को भी नुकसान हो सकता है। तो टाइम पे कभी भी हम लोग दारू पी के ड्राइविंग नहीं करना। ये सब ट्रैफिक का रूल्स पक्का मेंटेन करना है। सिग्नल जंप नहीं करना, दारू पी के गाड़ी नहीं चलाना, सेलफोन राइडिंग नहीं करना। अभी हम लोग में सेलफोन के कॉल आता तो इतना इंपॉर्टेंट थोड़ी रहता। अगर कोई कॉल आएगा तो क्या करना, थोड़ा बाजू में रोक के बात कर लेना 1-2 मिनट का, फिर मैं बात करता हूँ, ट्रैफिक में हूँ बोल के बोल देना, फिर चले जाना। वैसे फ़ोन ऐसे रख के ऐसी करके जाएगा तो फिर क्या होगा, एक्सीडेंट होने के लिए प्रॉब्लम है। हम लोग कारोबार करके डेली 1,700 रुपया कमाते हैं, फिर ऐसी चोट लग गया, फिर कुछ हॉस्पिटलाइज हो गया तो फिर क्या होता, ज़्यादा नुकसान होता है। पैर हड्डी टूट गया तो 2 लाख 3 लाख का खर्चा हो जाता है। कहाँ से लेके आता 2-3 लाख का खर्चा। तो हम लोग संभाल के ऑटो की संभाल के जाना पड़ेगा, सब ट्रैफिक रूल्स मेंटेन करके जाना पड़ेगा। इसीलिए आपसे मुलाकात होने के लिए अभी एक बार रोक के आपसे बात करने के लिए कराए, ठीक है ना? बाकी ट्रैफिक रूल्स मेंटेन करते ना। పట్టిన ఎరైవలై ప్రోగ్రాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత గౌరవ డీజీపీ గారి యొక్క ఆదేశాల మేరకు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈ ఎరైవలై కార్యక్రమాన్ని మేము పోలీస్ తరఫు నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ట్రాఫిక్ నియమాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి జంక్షన్లోని ఎవరైతే ఈ పెడిస్ట్రియన్స్ ఉన్నారో, తర్వాత బైక్ రైడ్ చేసే వాళ్ళు, ఆటో డ్రైవర్స్, వీళ్ళందరితో కూడా మేము వారికి ట్రాఫిక్ పైన క్లియర్గా అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ వాడకం యొక్క ఉద్దేశంలో కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవడంలో కానీ, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడంలో భాగంలో కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, ఇలాంటి దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, దానివల్ల జరిగే నష్టాలు ఏంటని దానిపైన అవగాహన కల్పిస్తున్నాం. ఈ అరైవల్ యొక్క ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం కూడా